అవని వాళ్ళ ఇంట్లో అలా కూరగాయలు కట్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అవని వాళ్ళ అత్తయ్య, పల్లవి వాళ్ళిద్దరూ కూడా వస్తారు. వాళ్ళు రావడం చూసి అవని అయితే "అత్తయ్య ఏంటి అత్తయ్య మీరు వచ్చారా" అని చెప్పి లేచి నిలబడి వాళ్ళ దగ్గరకు వెళ్తుంది. ఇక వాళ్ళు రాగానే వాళ్ళ కోసం అవని అయితే మంచినీళ్ళు తీసుకువచ్చి ఇస్తుంది. "తీసుకోండి అత్తయ్య మంచినీళ్ళు తాగండి" అని చెప్పి ఇస్తూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న పార్వతి అయితే "నువ్వేం మాకు మర్యాదలు చేయనవసరం లేదు. అక్కడ అవమానానికి పంపించి ఇక్కడ మర్యాదలు చేస్తున్నావా" అని చెప్పి అంటుంది. అది విని అవని అయితే "ఏంటి అత్తయ్య ఏమైంది" అని చెప్పి అంటుంది. "ఈ ఇంటి వాళ్ళు మా ఇంటికి వచ్చి ఎంత గొడవ చేశారో నీకు తెలుసా" అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అవని అయితే "ఏమైంది అత్తయ్య" అని చెప్పి అంటుంది. ఇక అవని ఉంటున్న ఇంట్లో ఆవిడ అయితే పార్వతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పార్వతి అనరాని మాటలన్నీ అన్నది. ఆ మాటలన్నీ కూడా పార్వతి అయితే చెప్తుంది. దాంతో అవని అయితే "అత్తయ్య అదేం నాకు తెలియదు అత్తయ్య" అని చెప్పి అంటుంది. దాంతో పల్లవి అయితే నీకేం తెలియదు, చేసిందంతా చేసి ఇప్పుడు ఏం తెలియనట్టుగా నటిస్తున్నావు అంతే" అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. దాంతో పార్వతి అవనిపై కోపంతో ఇలా అంటూ ఉంటుంది. "ఇదిగో ఈ 2,00,000 క్యాష్ అలాగే బ్లాంక్ చెక్ నీకెంత కావాలో అంత తీసుకో, అంతేగాని ఇలా మా కుటుంబంతో ఆడుకోకు" అని చెప్పి ఇస్తుంది. దాంతో అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అవని ఆ డబ్బును పట్టుకొని "అత్తయ్య డబ్బుతో బంధాలను కొనలేరు అత్తయ్య, బంధాలను మీరు ఎప్పుడు విడదీయకండి, బంధాలు డబ్బు వేరు వేరు" అని చెప్పి అవని మంచి మాటలు చెప్పి వాళ్ళ అత్తయ్య చేతిలో మళ్ళీ ఆ చెక్ని అలాగే డబ్బుని వాళ్ళ అత్తయ్య చేతిలో పెట్టేస్తుంది. దాంతో పార్వతి, పల్లవి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. "ఇక నాకు ఈ డబ్బు వద్దు, మీరు ఇక్కడ నుండి వెళ్ళొచ్చు" అని చెప్పి అంటుంది. దాంతో పార్వతి అలాగే పల్లవి వాళ్ళిద్దరూ షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక అవని అయితే "మీరు ఇంకెప్పుడు కూడా నన్ను అపార్థం చేసుకోకండి అత్తయ్య" అని చెప్పి అంటుంది. దాంతో పార్వతి అయితే ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.